ప్రజల అడుగుల్లో అడుగు వేస్తూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సెప్టెంబర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేవరపల్లి మండలం ఎం అలమండలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆగస్టు 8 వరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని 5వ షెడ్యూల్లో మైదాన ప్రాంతంలోని 521 గిరిజన గ్రామాలను చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గానికి 3 పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. రైవాడ జలాశయ అభివృద్ధికి త్వరలో 30 కోట్ల నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. గతంలో రైవాడ ఉద్యమం పేరుతో రాజకీయ లబ్ధి పొందిన నాయకులు జలాశయాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నియోజకవర్గానికి ఇప్పటికే 150 కోట్ల సాగునీటి ప్రాజెక్టుల నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గౌరవరం కాశీపురం రహదారి పనులు వేగవంతం చేస్తామని, చింతలపూడికి కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రహదారుల విస్తరణకు 1.80 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలతో నివాళులర్పించారు. కోడూరు నుంచి ఎమ్మలమండ వరకు జరిగిన విజయోత్సవ ర్యాలీలో కూటమి శ్రేణులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ 2014-2019 కాలానికి సంబంధించిన 919 కోట్ల గృహ నిర్మాణ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ నెల 29న జరిగే హౌసింగ్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, పార్టీ పరిశీలకుడు దాసరి శ్రీనివాసరావు, రైవాడ జలాశయ చైర్మన్ పోతల పాత్రునాయుడు, మాజీ ఎంపీపీ కెలపర్తి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.